హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రీ కార్తికేయ స్వామి అష్టోత్తర శతనామావళిని అర్థాలతో సహా తెలుసుకుందాం. ఓం స్కందాయ నమః, శక్తివంతమైన యోధుడు. ఓం కుమారాయ నమః, చిన్న వయస్సులో ఉన్నవాడు. ఓం శక్తిహస్తాయ నమః, శక్తిమాత చేత పుట్టినవాడు. ఓం గుహాయ నమః, అంతర్ముఖి లోతైన జ్ఞానస్వరూపుడు. ఓం మురుగాయ నమః, దక్షిణ భారతీయులకు ప్రీతిపాత్రుడైన దేవుడు. ఓం షణ్ముఖాయ నమః, 6 ముఖాలు కలిగినవాడు. ఓం పాలునందనాయ నమః, పరమేశ్వరుని కుమారుడు. ఓం సేనాన్యే నమః, దేవసేనాధిపతి. ఓం అగ్నిజన్మనే నమః, అగ్నిదేవుడి ద్వారా జన్మించినవాడు. ఓం విష్ణుశక్తి సముద్భవాయ నమః, విష్ణుమూర్తి శక్తి వల్ల పుట్టినవాడు. ఓం శివశక్త్యాయ నమః, శివుడు మరియు శక్తి కలయిక. ఓం సురారిజ్ఞాయ నమః, దుర్మార్గులను సంహరించేవాడు. ఓం కర్త్రే నమః, సృష్టికర్త. ఓం దర్త్రే నమః, పోషకుడు. ఓం హర్త్రే నమః, సంహారకుడు. ఓం బ్రహ్మవేదినే నమః, బ్రహ్మతత్వాన్ని గ్రహించినవాడు. ఓం జ్ఞానశక్తాయ నమః, జ్ఞానశక్తితో నిండినవాడు. ఓం దయానిధయే నమః, కరుణామయుడు. ఓం భక్తవత్సలాయ నమః, భక్తులకు ప్రీతిపాత్రుడు. ఓం ఉమాసుతాయ నమః, పార్వతీదేవి కుమారుడు. ఓం శివానంద స్వరూపిణే నమః, శివానందమైన స్వరూపుడు. ఓం శివప్రియాయ నమః, శివుడికి ప్రియమైనవాడు. ఓం స్కందవేణు సమాశ్రితాయ నమః, శివుడి వంశంలో పుట్టినవాడు. ఓం మాఘభవాయ నమః, మాఘమాసంతో సంబంధితుడు. ఓం తారకాసుర విధ్వంసినే నమః, తారకాసురుడిని సంహరించిన వాడు. ఓం బాలమూర్తయే నమః, బాలరూపంలో ఉండేవాడు. ఓం మహాతేజసే నమః, గొప్ప తేజస్సుతో కూడినవాడు. ఓం మహాబలాయ నమః, అపారమైన బలాన్ని కలిగినవాడు. ఓం మహాద్యుతయే నమః, గొప్ప కాంతిమంతుడు. ఓం మోహనరూపాయ నమః, ఆకర్షణీయమైన స్వరూపుడు. ఓం గుణసాగరాయ నమః, సద్గుణాల సముద్రం. ఓం రక్తవాససే నమః, ఎర్రని వస్త్రాలు ధరించినవాడు. ఓం రక్తగంధానులిప్తాంగాయ నమః, కుంకుమ గంధంతో అలంకరించబడినవాడు. ఓం రక్తపుష్పప్రియాయ నమః, ఎర్ర పువ్వులను ఇష్టపడేవాడు. ఓం శుభ్రాయ నమః, పరిశుద్ధుడైనవాడు. ఓం శాంతాయ నమః, శాంతస్వరూపుడు. ఓం దుఃఖహంత్రే నమః, బాధలను పోగొట్టేవాడు. ఓం సుఖప్రదాయ నమః, సుఖాన్ని ప్రసాదించేవాడు. ఓం లోకగురవే నమః, లోకానికి గురువైనవాడు. ఓం లోకబంధవాయ నమః, లోకానికి
బంధువు. ఓం కార్తికేయాయ నమః. కార్తీక నక్షత్రంలో జన్మించినవాడు. ఓం గుహాపురవాసినే నమః. గుహ నగరంలో నివసించేవాడు. ఓం కౌమారదర్శనాయ నమః. బాలరూపాన్ని ప్రదర్శించేవాడు. ఓం దేవయానీపతయే నమః. దేవయాని అనే భార్య గలవాడు. ఓం వల్లీవల్లభాయ నమః. వల్లీదేవికి ప్రియమైనవాడు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు. ఓం శరవణభవనాయ నమః. శరవణంలో జన్మించినవాడు. ఓం గంగాసుతాయ నమః. గంగమ్మ కుమారుడు. ఓం తత్వజ్ఞాయ నమః. తత్వజ్ఞానాన్ని కలిగినవాడు. ఓం త్రయీమూర్తయే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాల సమ్మిళిత స్వరూపుడు. ఓం అజయాయ నమః. జననం లేని స్వరూపుడు. ఓం శక్తిధరాయ నమః. శక్తిని దర్శించినవాడు. ఓం శక్తిపుత్రాయ నమః. శక్తిదేవి కుమారుడు. ఓం శక్తి నిర్మితాయ నమః. శక్తితత్వం వల్ల ఏర్పడినవాడు. ఓం కుమారగురవే నమః. బాలకురువుగా ఆరాధించబడే స్వామి. ఓం విశాఖాయ నమః. విశాఖ నక్షత్రంతో సంబంధితుడు. ఓం నక్షత్రరూపిణే నమః. నక్షత్రాల స్వరూపుడు. ఓం షడానాయ నమః. 6 ముఖాలు కలిగినవాడు. ఓం పావనాయ నమః. పవిత్రతను ప్రసాదించేవాడు. ఓం సత్కర్మరత్నాయ నమః. మంచి పనులకు రత్న సమావైన వాడు. ఓం భక్తాభీష్టదాయినే నమః. భక్తుల కోరికలను తీరుస్తాడు. ఓం శివోపదేశకర్త్రే నమః. శివుని బోధలు చెప్పేవాడు. ఓం జ్ఞానబీజాయ నమః. జ్ఞానానికి మూలమైనవాడు. ఓం జ్ఞానవాహనాయ నమః. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఓం శివశక్త్యాయ నమః. శివశక్తుల సమ్మేళన స్వరూపుడు. ఓం తేజోమయాయ నమః. కాంతివంతమైన వాడు. ఓం బ్రహ్మచారిణే నమః. బ్రహ్మచర్య స్వరూపుడు. ఓం సమర్థాయ నమః. సమర్థుడు. ఓం సర్వజ్ఞాయ నమః. అన్నీ తెలిసినవాడు. ఓం శివసేవకాయ నమః. శివుడి సేవకుడు. ఓం అంబాసుతాయ నమః. పార్వతీదేవి కుమారుడు. ఓం మహారాజాయ నమః. మహారాజుని తత్వం. ఓం దేవతార్చితాయ నమః. దేవతలచే ఆరాధించబడే స్వామి. ఓం కళ్యాణగుణశాలినే నమః. శుభగుణాల పరిపూర్ణుడు. ఓం తారకారిం నమః. తారకాసురుని సంహరించినవాడు. ఓం మయూరవాహనాయ నమః. నెమలి వాహనం కలవాడు. ఓం మత్స్యహస్తాయ నమః. చేప ఆకారపు ఆయుధం ధరించినవాడు. ఓం అహింసడినే నమః. రాక్షస సంహారకుడు. ఓం శక్తిధరాయ నమః. శక్తి ఆయుధం కలవాడు. ఓం జనప్రదాయ నమః. విజయం ప్రసాదించేవాడు. ఓం శివానందమయాయ నమః. శివానంద పరిపూర్ణుడు. ఓం శివభక్తాయ నమః. శివుని భక్తుడు. ఓం బ్రహ్మరూపిణే నమః. బ్రహ్మతత్వ స్వరూపుడు. ఓం విష్ణురూపాయ నమః. విష్ణుతత్వ స్వరూపుడు.
ఓం మహేశ్వర రూపిణే నమః. మహేశ్వర స్వరూపుడు. ఓం త్రిమూర్తయే నమః. త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపుడు. ఓం అజితాయ నమః. ఎవరికి ఓడని స్వరూపుడు. ఓం శరణ్యాయ నమః. ఆశ్రయంగా ఉండే దేవుడు. ఓం విశ్వరూపాయ నమః. విశ్వస్వరూపుడు. ఓం సూర్యకోటి సమప్రభాయ నమః. కోటి సూర్యుల తేజస్సుతో ఉన్నవాడు. ఓం సిద్ధార్థాయ నమః. సిద్ధి ఇచ్చే తత్వస్వరూపుడు. ఓం సిద్ధిదాయ నమః. సిద్ధి ప్రసాదించే స్వామి. ఓం శక్తిమయాయ నమః. శక్తితత్వం పరిపూర్ణుడు. ఓం శాంతాయ నమః. శాంతస్వరూపుడు. ఓం పరాయ నమః. పరబ్రహ్మస్వరూపుడు. ఓం పరత్పరాయ నమః. పరమాత్మను మించిన స్వరూపుడు. ఓం పునర్వసునిచరాయ నమః. పునర్వసుని వంశస్థుడు. ఓం పుణ్యమూర్తయే నమః. పుణ్యస్వరూపుడు. ఓం యశస్వినే నమః. యశస్సుతో నిండినవాడు. ఓం దుర్భిక్షనాశనాయ నమః. కష్టాలను తొలగించేవాడు. ఓం శ్రేయసే నమః. శుభత కలిగించే స్వామి. ఓం శృతిప్రియాయ నమః. వేదమంత్రాలు ఇష్టపడే స్వామి. ఓం ధర్మనిరతాయ నమః. ధర్మ మార్గాన నడిచేవాడు. ఓం సత్యవచసే నమః. సత్యం పలికే స్వామి. ఓం సత్యసంధాయ నమః. సత్యానికి నిబంధనగా ఉండేవాడు. ఓం శ్రమహరాయ నమః. శ్రమను తొలగించేవాడు. ఓం మనోనుగాయ నమః. మనస్సుకు అనుగుణంగా ఉండేవాడు. ఓం పరమేష్ఠినే నమః. పరమేశ్వరుని స్వరూపుడు. ఈ అష్టోత్తర శతనామావళిని అర్థాలతో సహా విన్నవారికి ఇలాంటి గ్రహ దోషాలు ఉన్న సులువుగా తొలగిపోతాయి. ఓం నమః శివాయ. వీడియో ఇష్టమైంటే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.